నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. గుండె పగిలి చనిపోవడం అనేటటువంటిది మనకి చాలా డ్రామాటిక్గా అనిపిస్తూ ఉంటుంది. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇట్లాంటి ఎమోషనల్ సీన్స్ ఆడట్లేదు. బేసికలీ ఎమోషనల్ సినిమాలు తీయడం లేదు. బేసికలీ యాక్షన్ కామెడీ సినిమాలు తీస్తున్నారు. ఆ రోజుల్లో ఇట్లాంటి సినిమాలు సీన్స్ చూసినప్పుడు చాలా ఇప్పటికీ చూసినా కూడా మనం నవ్వుకుంటూ ఉంటాం. సో ఇది వింటే కుప్పకూలిపోవడం, లేకపోతే ఎట్లా చెవులు పెట్టుకుని నో అని పెద్ద పెద్దగా అరిచి కింద కూలిపోవడం, ఇలాంటివన్నీ చాలా ఓవర్ యాక్షన్ లాగా డ్రామాటిక్గా మనకి చాలా అనిపించవచ్చు. సో బాధ కానీ స్ట్రెస్ కానీ హార్ట్ అటాక్ కారణం కావచ్చా అనేటటువంటి అంశం మనం పరిశీలిస్తే, చాలా కాలంగా స్ట్రెస్ అనేది అంటే ఆందోళన, స్ట్రెస్ అనేది మైనర్ రిస్క్ ఫ్యాక్టర్, హార్ట్ అటాక్స్కి మైనర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటూ చెప్పడం జరుగుతుంది. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ కాదు అది. సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ కానీ, బీపీ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇట్లాంటివి ఉన్నట్లయితే వాటికి అడిషనల్గా స్ట్రెస్ యాక్ట్ చేస్తుంది తప్ప స్ట్రెస్ బై ఇట్ సెల్ఫ్ అంటే ఎవరికైతే ఆందోళన ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇంకేం ప్రాబ్లమ్స్ లేకుండా, షుగర్, బీపీలు, స్మోకింగ్లు, ఫ్యామిలీ హిస్టరీలు, కొలెస్ట్రాల్స్ ఇట్లాంటివి లేకుండా పుట్టి స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్స్ రావడం అనేది చాలా చాలా అరుదు, జరగదు. అది అందుకని మైనర్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నారు. ఇకపోతే ఇది ఆందోళన గురించి. మరి బాధ, తీవ్రమైన బాధ, భయం వచ్చినప్పుడు హార్ట్ ఫెయిల్ అవుతుందా, హార్ట్ అటాక్ లాగా వస్తుందా అనేది అంతకుముందు మనకు తెలియదు. ఒక లాస్ట్ 15-20 ఏళ్ళుగా జపాన్లో వాళ్ళు ఇట్లాంటి ఎంటిటీని ఒకటి కనుక్కున్నారు. ఏమిటి? సో తీవ్రమైనటువంటి భయము, బాధ వచ్చినప్పుడు గుండె సడన్గా ఫెయిల్ అవ్వచ్చు అనేటటువంటి, సడన్గా వీక్ అవ్వచ్చు అనేటటువంటి కొత్త రకమైనటువంటి అంశాన్ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. సో దానికి ఒక జపానీస్ పేరు పెట్టారు, టాకోట్సుబో అని చెప్పేసి. అంటే అది ఒక చేపలు పట్టేటటువంటి ఒక సంచి లాంటిది. ఆక్టోపస్ని పట్టడానికి టాకోట్సుబో అని ఒక సంచి వాళ్ళు ఒక స్పెషల్ది తయారు చేశారు. అది ఆ షేప్లో ఉంటుంది, ఫిగర్ ఆఫ్ 8 అనుకోండి, పని ఇట్లా ఉంటుందన్నమాట. అది ఇట్లా ఉండేటటువంటిది. సో గుండె అలాగుంటుంది, గుండె స్కాన్ చేసినప్పుడు అనేటటువంటి దాని పేరు పెట్టారు వాళ్ళు. సో ఇంతకు జరిగేది ఏమిటి, ఇది ఎవరిలో వస్తుంది, ఇది తెలుసుకోవడం అనేది ముఖ్యం. సో ముఖ్యంగా బహిష్టు దాటినటువంటి ఆడవాళ్ళకి, మిడిల్ ఏజ్ మగవాళ్ళల్లో ఇది చాలా కామన్గా రావడం అనేది చూడటం జరుగుతుంది బేసికలీ. సో హార్మోన్స్ ఉన్నంత వరకు ఆడవాళ్ళకి బహిష్టు పీరియడ్స్ నడుస్తున్నంత వరకు వాళ్ళు ప్రొటెక్టెడ్. కానీ వన్స్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఇది కామన్గా చూడటం అనేది జరుగుతుంది బేసికలీ. సో ఏ సందర్భాల్లో వస్తుంది ఇది అనేటువంటి తెలుసుకోవడం అవసరం. ఎప్పుడు తను ప్రేమించిన వాళ్ళు, పిల్లలు కానివ్వండి, వాళ్ళు భార్యాభర్తలు సడన్గా చనిపోవడము, సో తీవ్రమైన షాక్ గురి కావడము, లేకపోతే ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు సడన్గా రావడం, తీవ్రమైన యాక్సిడెంట్ అవ్వడం, సో అదొక భయం. సో సడన్గా యాక్సిడెంట్ అవ్వడం. సో ఒక్కొక్కసారి ఆడవాళ్ళల్లో తీవ్రమైన ఎమోషనల్ స్ట్రెస్కి గురి కావడం, పెద్దగా అంటే ఎస్పెషల్లీ భార్యాభర్తలు కొట్టుకోవడాలు, లేదా తీవ్రమైన ఆర్గ్యుమెంట్స్ అవ్వడం, వాదోపవాదాలు, ఇట్లాంటి టైమ్స్లో కూడా ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇట్లా ఈ కొంచెం మిడిల్ ఏజ్డ్ మగవాళ్ళు, ఆడవాళ్ళు ఈ సందర్భాల్లో వాళ్ళకి సడన్గా హార్ట్ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అని వాళ్ళు గ్రహించారు. ఫస్ట్ ఎందువల్ల ఇలా జరుగుతుంది అని వాళ్ళు గమనించి చూస్తే, సడన్గా ఇప్పుడు మనకి మెదడులో మనకి ఒక యాక్సిలరేటర్ ఉంటుంది, డీసెలరేటర్ ఉంటుంది. యాక్సిలరేటర్ పేరు నరాల్లో అనమాట. సో మనం గుండె సడన్గా వేగంగా పరిగెత్తాలన్నా, సో ఇట్లాంటికి అప్పుడు మన నరాలు ఏం చేస్తాయంటే మన మెదడులోని భాగం మన గుండెని వేగంగా పరిగెత్తిస్తుంది బేసికలీ. సో ఒక్కొక్కసారి అది కంటిన్యూస్గా అవసరం లేకపోయినా ఎక్కువ ఉందనుకోండి, దాన్ని యాంగ్జైటీ అంటాం. సో అవసరం లేకపోయినా గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, ఎప్పుడు భయంగా ఉంటుంది. ఇట్లా ఉంటే దాన్ని అప్పుడు ఏదో మనకి ఒక పరీక్ష ఎదురైంది, లేకపోతే మనం ఒక చోట పెర్ఫామ్ చేయాలి, ఒక పాము ఎదురైంది అనుకోండి, మనం కూల్గా అట్లా ఉన్నాం అనుకోండి, మనం కాపాడుకోలేం కదా. దాని గురించి ఒక రకమైనటువంటి ఒక కొద్దిపాటి భయాన్ని మైండ్ క్రియేట్ చేస్తుంది, ఎందుకు మన ప్రొటెక్షన్ గురించి. కానీ అది మోతాదు దాటినప్పుడు ఏమవుతుంది, మన జీవితాన్ని అది స్లో చేస్తుంది. మన దైనందిన జీవితంలో కానివ్వండి, ఎదుటి వాళ్ళతో ఇంటరాక్షన్ కానివ్వండి కూడా అది అడ్డుపడుతూ ఉంటుంది బేసిక్లీ. సో అది యాంగ్జైటీ, అది తీసేద్దాం. దానికి ఆపోజిట్ జరిగినప్పుడు, అంటే ఎప్పుడైతే ఈ రక్తంలో ఇలాంటి క్యాటకాలమైన్స్ అంటారు వీటిని, ఇదైతే తీవ్రంగా ఒక స్టార్మ్ లాగా వస్తుందో భయంలో కానీ, బాధలో కానివ్వండి, అప్పుడు సడన్గా అవి గుండెను డ్యామేజ్ చేస్తాయి. సో ఆ గుండెను డ్యామేజ్ చేయటం వల్ల ఈ గుండె సడన్గా ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది.
సో ఎవరన్నా ఈ హిస్టీరియా అంటారు చూసారు, ఆడవాళ్ళలో వస్తుంది. తీవ్రమైనటువంటి బాధ కలిగినప్పుడు సో వాళ్ళు అలాగే ఏడుస్తుంటారులే, ఈ కళ్ళు తీరి పడిపోతుంటుంది, మాటికి ఇదంతా ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అనుకోవచ్చుగాక, ఒక్కసారి ఆవిడ తీవ్రంగా ఎస్పెషల్లీ ఛాతీలో నొప్పి కంప్లైంట్ చేసిన, స్పృహ కోల్పోయినా ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గర చూపించడం అనేది అవసరం. ఎందువల్ల నేను చెప్పినటువంటి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ సడన్గా వచ్చేటటువంటి అవకాశం కొంతమందిలో ఉంటుంది. మీకు గుర్తుంటే విజయవాడలో ఒక ఆయన, ఒక బిజినెస్ మ్యాన్ ఆయన, సో ఆయనకి చిన్న 8 ఏళ్ల కూతురు ఉండింది. సో ఈ పాప ఆ బిజినెస్ మ్యాన్కి రెండో భార్య కూతురు. సో మొదటి భార్య రెండో భార్య వెళ్తే కిచులాట్లు అవన్నీ కంటిన్యూ జరుగుతున్నాయి. సో ఈ పాప రెండో భార్యకి పుట్టింది. సో అవతల ఫస్ట్ భార్య తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఈయన మీద కక్ష కట్టి ఈ పాపని చంపేశాడు. చంపేయడంతో ఆ వార్త విన్న వెంటనే ఈయన కుప్పగూలి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, కానీ ఆయన బతకలేదు. సో టిపికల్ ఎగ్జాంపుల్ అనమాట. ఆయనకి గుండె స్కాన్ చేసి చూడగా ఎగ్జాక్ట్లీ ఇదే ఉంటుంది. అట్లా మనకి బాగా ఎవరైతే విలువైన వాళ్ళు, మన బాగా అటాచ్డ్ వాళ్ళు, వాళ్ళకి యాక్సిడెంట్ అయిందనో లేకపోతే వాళ్ళు చనిపోయారనో తెలిసినప్పుడు ఈ బాధ తట్టుకోలేక గుండె ఫెయిల్ అవ్వడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం అత్యంత డ్రమటైజేషన్, ఓవర్ యాక్షన్ అనుకోవడం అంత మనకు సబబు కాదు. ఎస్పెషల్లీ వాళ్ళు ఛాతీలు నొప్పి కంప్లైంట్ చేసినప్పుడు, కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మనం ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఒకవేళ హాస్పిటల్కి తీసుకొచ్చారు, టిపికల్గా హార్ట్ అటాక్ వస్తే ఎలాగుంటుందో అలాంటి మార్పులే వాళ్ళకి కనిపిస్తాయి. ఈసీజీలో ఎలా కనిపిస్తాయి, ట్రోపోనిన్ అని చెప్పిన రక్త పరీక్ష చేస్తే ఎలా కనిపిస్తాయి, గుండె స్కాన్ చేసి చూడగా అప్పుడే మనకి కొంచెం వ్యత్యాసం తెలుస్తుంది. సో గుండె ఉంటుంది, గుండెకి 3 భాగాలు అనుకుంటే దాన్ని చివరి భాగం, మధ్య భాగం, తర్వాత మొదటి భాగం అనుకుంటే, ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఒక రక్తనాళం బ్లాక్ అవుతుంది. కానీ ఈ టాకోట్సుబో ఈ గుండె పగిలిపోవటం ఎప్పుడు జరుగుతుందో గుండె మధ్య భాగంలో మాత్రమే ఈ డ్యామేజ్ జరగటం ఉంటూ చూస్తూ ఉంటారు. ఇది కాస్త టెక్నికల్ అనుకోండి, జస్ట్ మనకి అవసరం ఉంటే అని చెప్తున్నాను బేసికలీ. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆ ఒక్కరోజు 2 రోజులు కనుక మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, హాస్పిటల్లో ఉన్నట్లయితే పూర్తిగా రికవర్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. హార్ట్ అటాక్ డిలే అయితే పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ రకమైనటువంటి హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్కు పూర్తిగా రికవర్ కనీసం ఒక 2 వారాల పాటు వాళ్ళు తర్వాత చూసుకుంటే పూర్తి గుండె నార్మల్ అయిపోయి ఉంటుంది. ఆ ఒక్కరోజు 2 రోజులు మనం కాస్త జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం అనేది అవసరం. ఈ మాత్రం మనం చేయగలిగితే వాళ్ళు పూర్తిగా రికవర్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అది దీని ఇంపార్టెన్స్. సో తీవ్రమైన భయము, బాధ ఉన్నప్పుడు ఎవరైతే ఇట్లాంటి కంప్లైంట్స్ చేస్తారో వాళ్ళంతా తేలిగ్గా తీసుకోకండి. వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి పరీక్షలు చేసినట్లయితే మనం వాళ్ళని కాపాడుకోనేటువంటి అవకాశం మనకు ఉంటుందండి. నమస్కారం.